డోను పట్టణ శివార్లలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కట్టిన కళ్యాణ మండపాన్ని సందర్శించేదానికి రావడం జరిగిందనమాట. తమాష తెలిసిన మీకు, అసలు ప్రజలందరూ కూడా చూడలేదు. ఇది ఎక్కడ ఉండదు, తాళాలు వేసే సంస్కృతి. ఇక్కడ చూడండి, 2020 సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో 20 సంవత్సరంలో కోవిడ్ ఉండగా కూడా ఈ పట్టణానికి తదితర ప్రాంతాలకు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా పేదవారికి ఏదన్నా కానీ ఒక శుభకార్యం చేసుకునేదానికి ఒక మంచి ఆవరణ ఉండాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకొని అప్పటి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మరి రిక్వెస్ట్ చేసుకొని డోను పట్టణానికి 3,30,00,000 టీటీడీ కళ్యాణ మండపము కట్టేట్టుగా శ్రోత్రియం గుండాల గుడి పక్కన 5 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం కట్టేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. 2020లో వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన 2 ఎకరాల భూమిని కేటాయించి డోన్లో ఉనోల్పాడు గ్రామ పరిధిలో, అదేవిధంగా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి సంబంధించిన భూమి, గుడి పక్కలో ఉన్న భూమిని గుండాల గ్రామంలో కేటాయించడం జరిగింది. 2022, 23లో 24లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ నాటికి ఇంచుమించు పూర్తి అయిపోయింది. 1.5 సంవత్సరంగా ఇంతవరకు పూర్తి చేయకపోగా ఎటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని నీరుగార్చి కోట్లాది రూపాయలతో నిర్మించిన భవనాలను, పేదవారికి కానీ మధ్యతరగతి వారికి కానీ సంబంధించిన భవనాలను నిరుపయోగంగా పెట్టడం జరిగింది. ఈరోజు సందర్శించేదానికి వస్తే పొద్దున వరకు తెరిచి ఉన్న తాళం ఇప్పుడు తాళం వేయడం జరుగుతుంది. ఎందుకు అని అడిగితే అధికారులు ఏమంటారంటే, సార్ పైనుంచి ఒత్తిడి సార్, ఇదెక్కడ ఇది అంటే, దీన్ని శాంక్షన్ చేసినది ఎవరు, దీన్ని కట్టించినది ఎవరు, కట్టించిన భవనాన్ని ఇంతవరకు ఎందుకు నిరుపయోగంగా ఉంది చూసన్నా పోదామనంటే బీగాలేయడం జరుగుతుందన్నమాట. ఇది విచిత్రం. నాకు తెలిసి ఈ సంస్కృతి, ఈ బీగాలేసే సంస్కృతి నాకు తెలిసి ఎక్కడ భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదని అనుకుంటున్నా. సహజంగా ఎవరైనా కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపడితే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం అనేది ఇంచుమించు ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు. ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టినామంటే ఇంచుమించు ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు. ఒక రోడ్ వేస్తే ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు. ఒక నీటి సరఫరా పథకం ఇస్తే ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు. అట్లాంటిది ఒక భవనం కానీ, ఒక బడి కానీ, ఒక ఆసుపత్రి కానీ, అది ఎవరైతే కష్టపడి కట్టింటారో ఆ ప్రభుత్వం వాళ్ళు కానీ, వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా ఇది మన అని అనుకొని వచ్చేది. ఇది పబ్లిక్ కదా, ప్రజలదే కదా. అంటే ఎవరైతే కట్టించినారో కట్టించిన వాళ్ళు కనీసం లోపల సందర్శించకుండా కూడా బీగాలేయడం జరుగుతుందన్నమాట. దయచేసి మీరు బీగాలన్నీ వేసుకోండి, మీ విఘ్నత వదిలిపెడుతున్నాము. నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాము. మీరు ఇంకోటి, ఇప్పుడు ఎవరి హయాంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగితే సహజంగా ఒక ప్లేక్ బండ శిలాఫలకం పెడతారనమాట. ఇంతకుముందు ఎంతోమంది శిలాఫలకాలు ఉన్నాయి. మా 5 సంవత్సరాలు 2014 నుంచి 19లో కానీ, మా 19 నుంచి 24లో కానీ ఒక్క రోజు కూడా నాకు తెలిసి ఒక సింగిల్ శిలాఫలకం ఎవ్వరు కూడా తాకలేదు. ఈరోజు చూడండి ఎంత అసలు దిగజారిపోయిన విధానం అంటే, ఎక్కడన్నా కానీ శిలాఫలకాలు ఉంటే దానికి పోస్టర్లన్నా కల్పిస్తారు, పగలగొట్టనన్నా పగలగొడతారు, ఇరగొడతారు. మేము చెప్తున్నాం అందరికి కూడా, మీరు ఎవరైతే అధికారంలో ఉండారో పేరున ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ఇటువంటి చాలా చిన్న ఆలోచనలు, చిన్న బుద్ధులు ఉన్నాయో ఇవి మీకు తగవు. అయితే మీరు శిలాఫలకాలు పగలగొట్టచ్చు, శిలాఫలకాల మీద మీరు పోస్టర్లు కరిపించచ్చు, ఇంకోటి కరిపించచ్చు, కానీ ప్రజల గుండెల్లో మాత్రము చెరపలేరు మీరని చెప్పి నేను తెలియజేస్తాను. ఈరోజు చరిత్ర చూసినట్లయితే 100 సంవత్సరాల కింద
కట్టిన భవనాలు ఉన్నాయి. ఈ రోజుకి కూడా వందల సంవత్సరాల తర్వాత బ్రిటిష్ కాలం వచ్చింది, బ్రిటిష్ కాలం పోయింది, అయినా కూడా ఎవరు కట్టినారు, ఎవరు స్థాపించినారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు మేము వచ్చిండేది ఎందుకు ఇంత సమయమైనా కూడా 1.5 సంవత్సరం అయినా కూడా ఎందుకు కాను ఇది ఇంతవరకు ఇంకా ప్రజలకు ఉపయోగానికి రాలేదు అని చెప్పి చూసేదానికి వస్తే బీగాలేస్తారు. మేము కట్టిన చెరువులకు నీళ్ళు ఇడిసేదానికి పోతారు. ఇదేందో నాకు కొత్త సబ్జెక్టే అర్థం కాలేదు, నీళ్ళు ఇడిసేది అంటే. ఇప్పుడు ఈ ప్రకారంగా అయితే ప్రతిరోజు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ప్రతిరోజు ప్రతి బస్సును కట్ చేసుకుంటూ ఉండాలి రిబ్బన్, ఎందుకంటే రోజు పోతుంది కదా బస్సు. ఈరోజు మున్సిపాలిటీలో మా హయాంలో శాంక్షన్ చేసిన పనులు ఇప్పుడు రిబ్బన్ కటింగ్లు చేసుకుంటున్నారు. ఈరోజు గోర్కల్లో నుంచి నీళ్లు తెస్తే ఇప్పటికి ఎప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక 3 నెలలకు పూర్తి కావాల్సినది 1.5 సంవత్సరం లేట్ అయ్యేది కాక మళ్ళా వీళ్ళు చేసినట్లు నటిస్తున్నారు. ఈ నటన ఏంది అసలు? ఎప్పుడు పక్కింటి పిల్లని ఎత్తుకుండేది నాకు అర్థమే కాలేదు సబ్జెక్టు. మనం కనాలా, మనం పెంచాలా, పెంచిన తర్వాత మనము చదివించుకోవాలా. నా కొడుకో నా బిడ్డనో పట్టభద్రులు అయినారు, డాక్టర్, ఇంజనీర్ అయినా మనం గర్వంగా చెప్పుకోవాలి. కానీ పక్కింటి పిల్లని ఎత్తుకోవడం మీరు చేయండి, ఎవరు వద్దన్నారు? మీరు లక్షణంగా తీసుకురండి, ఇంతకంటే పెద్ద భవనాలు కట్టేయండి, ఇంతకంటే దండిగా నీళ్లు తీసుకురండి, ఇంతకంటే పెద్ద ప్రాజెక్టులు కట్టండి, ఇంతకంటే మంచి రోడ్లు వేయండి, ఇంతకంటే మంచి కళాశాలలు కట్టండి, ఇంతకంటే మంచి యూనివర్సిటీలు కట్టండి. నాకు అర్థం కానిది ఏమంటే 1.5 సంవత్సరం అయిపోయింది, ఏమున్నా కూడా ఇంకో 1.5 సంవత్సరమే. ఎందుకంటే ఒక ప్రాజెక్టు శాంక్షన్ తెచ్చుకోవాలంటేనే మనకు సంవత్సరం అవుతుంది గ్రౌండ్ చేయాలంటే, ఆ తర్వాత దాన్ని నిర్మాణం చేయాలంటే 2 ఏళ్ళు పడుతుంది. ఇంతవరకు 1.5 సంవత్సరంగా నేను చూస్తుండా కనీసం 1 లక్ష రూపాయలు, ఎక్కువద్దు, 1 లక్ష రూపాయలు అంటే జరిగే పనులు కాకుండా అదనంగా 1 లక్ష రూపాయలన్నా ఎక్కడైనా వచ్చింది. 1 లక్ష రూపాయలు చివరకు డోన్ మున్సిపాలిటీకి మేము శాంక్షన్ చేసి పెట్టిన ఫండ్స్ కూడా దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అని మార్చి ఉండేది కూడా లేకుండా చేసినారు. స్పెషల్ గ్రాంట్ తెచ్చి పెడితే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే దాన్ని జరిగే పని ఆపి దాన్ని ఇంకో చోటికి మార్చి ఆ పని బాయ్ ఈ పని బాయ్. దయచేసి ఇది పరిపాలన చేసే విధానం కాదు, మీకైతే తగదు. పరిపాలన చేసే విధానం ఎప్పుడైనా కానీ ఒక మొక్కను మనం నాటాలా, దాన్ని చెట్టుగా చేయాలా, చెట్టుకు చేసినాక దానికి వచ్చిన ఫలాలు మనము ప్రజలకు తగిన వారికి ఇవ్వాలా. అంతేగాని పక్క తోటలో ఉండే చెట్టు దగ్గరికి పోయి ఆ కాయలు దింపుకొని ఇదేంది ఇది సిస్టమ్ అసలు? ఈరోజు మేము ఎందుకు వచ్చిండేది చూసేదానికి. ఎందుకు లేట్ అయింది? ఒకవేళ లేట్ అయిన దానికి, ఎందుకంటే ఇది మన బేబీ కదా, మన బాబు మన పాపనే కదా. మళ్ళా లేట్ అయినప్పుడు మనకు బాధ్యత ఉంటుంది కదా. ఈరోజు ఎవరన్నా కానీ ఒక తల్లి కానీ తండ్రి కానీ పిల్లోన్న పాపను కంటారు, కన్న తర్వాత బాగోళ్ళు చూసుకుంటారా లేదా? వదిలిపెడతారా? హాస్టల్కు పంపించినామని చెప్పి వదిలిపెట్టేస్తారు? లేదు కదా. మనము ఎందుకు లేట్ అయింది, ఆ లేటును తొందరగా చేసేదానికి ఏమన్నా మనం సలహా ఇవ్వగలుగుతామా, మన కృషి పెట్టగలుగుతామని చెప్పి వస్తే తాళాలు వేస్తారు, మున్సిపల్ ఆఫీస్కి పోతే తాళాలు వేస్తారు. అసలు ఇదేదో కొత్త సిస్టము. ఏమని జరిగే పనులను ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు డ్యామ్ కట్టింటారు, ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం కాలువలోకి నీళ్ళు వదులుతారు అంటే ప్రతి సంవత్సరం కాలువలో నీళ్ళు వదిలిన వాళ్ళందరూ కూడా డ్యామ్ కట్టినట్లేనా? ఇది అసలు ఆర్టీసీ బస్సు ఇచ్చింటాము అంటే రోజు బస్సు పోతుంది, రోజు మనం కొత్తగా మనం అంటే ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడంతా కొత్త ఎమ్మెల్యే వచ్చి దానికి కొత్త ఎంపీ వచ్చి దానికి ఏమైనా రిబ్బన్ కటింగ్ చేస్తారా? మీరేం తెచ్చినారు? 1.5 సంవత్సరం అయింది, మీరేం తెచ్చినారు చెప్పండి ఒకసారి. ఇది నేను తెచ్చిండేది ఏది రొటీన్గా జరిగే పనులు కాకుండా, జవహర్ గ్రామ సడక్ యోజన, PMJSY ఇట్లాంటివి కాకుండా ఒక ప్రత్యేక ప్రాజెక్టు 1 లక్ష అని ఎక్కువ కూడా అడగడం, 1 లక్ష ఇది తెచ్చినాం. 1 లక్ష రూపాయలు మేము తెచ్చినట్టు ఓపెన్ చేసుకుంటా, మేము తెచ్చినట్టు క్లోజింగ్ చేసుకుంటా, మేము తెచ్చినట్టు లాక్ వేసుకుంటా, మేము తెచ్చినట్టు జరగనీయకుండా. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి వినూత్న విధానం పెట్టినారు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఎక్కడంటే అక్కడ శిలాఫలకాలు వేసుకుంటూ పోవడం. రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినంటే ప్రతి శిలాఫలకం దగ్గర పోయి ఒక మొక్క నాటొచ్చినండి, ఎందుకంటే వేసినావునైనా ఇంతవరకు అట్లే ఉందండి. ఇప్పుడు మాది ఇంకా కొత్త సిస్టమ్ ఏమంటే మేము మొదలుపెట్టినట్టు కంప్లీట్ అయినాయి, 90% అయిపోయినాయి. ఆ 10% ఉద్దేశపూర్వకంగా ఆపినారు. దీని పరిస్థితి ఇంతేనా? అబ్బిరెడ్డిపల్లి చెరువు పరిస్థితి ఇంతేనా? సోత్రం గుండాల టెంపుల్ అంతేనా? ఎస్సీలకు సంబంధించిన బడి అంతేనా?
లాస్ట్కు చివరకు ఎక్కడ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఉండదు. పైన ఓవర్ బ్రిడ్జ్ ఉండగా కింద అండర్ బ్రిడ్జ్ రైల్వేకు ప్రత్యేకంగా తెచ్చినాం. దాన్ని ఆపినారా? ఆపినారు. అదేం మీరు ఆపినారు. ఎందుకు ఆపినారో మీకు తెలుసు. బడి ఎందుకు ఆపినారో మీకు తెలుసు. డోనుకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ తేవడం జరిగింది. ఎందుకు ఆగిపోయిందండి? బేతంచర్లకు పాలిటెక్నిక్ బిల్డింగు ఎందుకు ఆగిపోయిందండి? కొత్తకోట దగ్గర ఐడిటిఆర్ ఎందుకు ఆగిపోయిందండి? అభిరెడ్డిపల్లి చెరువు ఎందుకు ఆగిపోయిందండి? వెంగళంపల్లి చెరువు ఎందుకు ఆగిపోయిందండి? టీటీడీ కళ్యాణ మండపం ఎందుకు ఆగిపోయిందండి? వివిధ టిడ్కో ఇండ్లు ఎందుకు ఆగిపోయినాయండి? వివిధ గ్రామాలకు రోడ్లు లాస్ట్ బీటీ లేయర్ ఎందుకు ఆగిపోయినాయండి? చెప్పండి వచ్చి. మీరు కొత్తగా తెచ్చేది పక్కన పెట్టండి, పాతవి ఎందుకు ఆపినారు? మీరు ఎన్ని తాళాలన్నీ వేసుకోండి, ఇంకా బలంగా వేసుకోండి, ఇంకో 4 గొలుసులు కూడా వేయండి, నో ప్రాబ్లం, మాకేం పర్లేదు. మేము వచ్చేది ఎందుకు? ప్రజలకు తెలియపరచనీకే. మీరు ఇగిన తాళాలు తెరిచింటే మేము లోపలికి పోయి దీన్ని చేసి ఏదో ఒక రూపంలో దాన్ని రెక్టిఫై చేసిన తర్వాత ప్రజలకు తొందరగా ఉపయోగం లేకొచ్చేదని చేసేవాళ్ళం. ఇప్పుడు నష్టపోయేది ఎవరు? ప్రజలే. మీరు ఎన్నన్నా ఆపండి, ఎన్నన్నా చేయండి, మీరు ఎన్ని గొలుసులు తాళాలు ఇంకా వేసుకోండి, మేము చేసే పని ఇది. ఎందుకు ఆగినాయి? ప్రశ్నించేది మా బాధ్యత. వివిధ గుళ్లకు, మీకు తెలుసునో లేదో, వివిధ గుళ్లకు ఎవరైతే ఈరోజు అధికారంలో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాం. ఈరోజు మన శ్రోత్రియం గుండాల లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడికి లక్షలాది రూపాయలు ఎవరు కట్టలేదండి, మేము చేతి నుంచి కట్టిండేది. ఈరోజు కంబగిరి స్వామి గుడికి మేము కట్టిండే చేతి నుంచి. ఈరోజు పాలుట్ల రంగస్వామి గుడికి మేము కట్టిందే చేతి నుంచి. ఈరోజు ముచ్చట్ల ఈశ్వరుని గుడికి మేము కట్టించిన చేతి నుంచి. మీకు తెలుసునండి, కనుక్కోండి ఎవరు కట్టినారంటే రసీదులు ఉంటాయి అక్కడ. దయచేసి ఈరోజు బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ జరుగుతుందంటే లెట్రిన్లు, టాయిలెట్లు కూడా మేము చేతి నుంచి కట్టించిండేది. మీరు ఈ గొలుసులు, తాళాలు, ఈ సంస్కృతి మానుకొని తొందరగా ప్రజలకు ఉపయోగంలోకి వచ్చేది చేస్తే కానీ హర్షిస్తారు ప్రజలు.